హాయ్ హలో వచ్చేసింది వికే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్తో మీ ముందుకి. అజ్ఞాతవాసి పవర్ స్టార్ పవర్ స్టామినాని మరొకసారి రుజువు చేసింది. మొదటి రోజే మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు వరల్డ్ వైడ్ 60 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మా వికే మూవీస్ ముందే చెప్పింది, మొదటి రోజు కలెక్షన్లు 60 కోట్లకు పైగా ఉంటాయని. అలాగే 60 కోట్లకు పైగా ఉన్నాయి. ఇక రెండో రోజు దుమ్ము దులిపేసింది. మూడో రోజు ముచ్చటగా ఈ 3 రోజుల్లో 80 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందనే టాక్ నడుస్తుంది. అయితే కొత్త సినిమాలు రిలీజ్ అవడంతో కొద్దిగా థియేటర్లు తగ్గినా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హవా ఏమీ తగ్గలేదు. ఎందుకంటే సంక్రాంతి సెలవులు ఆరంభమైనాయి. ఇప్పుడిప్పుడే కలెక్షన్లు పుంజుకుంటున్నాయి. మూడో రోజు ముచ్చటగా హెవీ కలెక్షన్స్, జనం పోటెత్తున్నారు థియేటర్స్ దగ్గర. ఎక్కడ చూసినా హంగామా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హంగామా బిగిన్ అయిపోయింది. ఇక సినిమాలో ఉన్న పంచ్ డైలాగులు చూస్తే చాలా మంది అన్నారు త్రివిక్రమ్ మార్క్ డైలాగులు లేవు అని. ఎందుకు లేవు? వండర్ఫుల్ డైలాగులు ఉన్నాయి. మీకు తెలుసు, రావు రమేష్ చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది. ఆయన కూతురు ఫోన్ చేసినప్పుడు చెప్తాడు, మనం విమానంలో కూర్చొని మనం ఎగురుతున్నాం అనుకుంటాం, కానీ విమానం ఎగురుతుంది, మనం ఎగరం అనిపిస్తుంది ఎగురుతున్నట్టు అని ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పి 4-5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరబోతున్న మొట్టమొదట 2018 సంక్రాంతి సినిమాగా అజ్ఞాతవాసి నిలిచిపోయింది. మీకు తెలుసు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రివ్యూలు రేటింగులు ఇస్తూ ఉంటారు. అటువంటివి నమ్మి ఇటువంటి వండర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాని మిస్ అయితే మనం ఎంతో ఎంజాయ్ని మిస్ అయినట్టే. ఎందుకంటే ఈ సినిమాలో హాస్యానికి హాస్యం, మాస్క్ మాస్, క్లాస్ క్లాస్ అన్ని మిక్స్ చేసి వండర్ఫుల్గా తెరకెక్కించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక త్రివిక్రమ్ మార్క్ పంచి డైలాగులు చూస్తే మైండ్ బ్లోయింగ్. ఆకలి అన్నం పెట్టమంటే ఎవరు అడగరు, అధికారాన్ని అడిగితే ఎందుకు అని అడుగుతారు. ఈ ఒక్క డైలాగ్ చాలు, వండర్ఫుల్ డైలాగ్. ఇటువంటి పవర్ఫుల్ పంచి డైలాగులు అనేకమైనవి మిక్స్ చేసి మనకి ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సో ఈ సినిమా 3 రోజుల కలెక్షన్లు మా అంచనా ప్రకారం 80 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. ఇక అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అంటున్నారు. ఈ అజ్ఞాతవాసి సినిమా ముందు రానున్న రోజుల్లో అనేకమైన టాలీవుడ్ రికార్డ్స్ ని క్రియేట్ చేయడం ఖాయమైపోయింది. ఇటువంటి వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీని మనకిచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మనం శుభాకాంక్షలు చెప్పాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా వికే మూవీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.